దుర్జయ ప్రభు, యథార్థమేనా? మా దేహం ధరించిన వారిని నీవు ప్రత్యక్షముగా పరికించితివా? అవును ప్రభు. ఆ ప్రభావతి ఎలా సమ్మతించినది? ఏమని చెప్పను మహారాజా. మహారాణి ఆ దుష్టుణ్ణి అంతఃపురంలో దాచింది. వాళ్ళిద్దరిది ఒకే మాట ఒకే పాట. నేను భట్టి పిల్లలను బంధించపోతే వాళ్ళిద్దరూ నన్ను వారించారు. ప్రభావతి దేవి ఆ పిల్లల్ని అతనికి అప్పగించింది. మహారాజా, మీ అంతఃపురం కలుషితమైపోయింది. అంతఃపుర కలుష జీవితం మా క్రోధాగ్నికి ఆహుతి కాగలదు. పతిభక్తి నటించిన ఆ మాయలాడి బ్రతుకు అంతముందక తప్పదు. ప్రభు, ప్రభు, ఇన్నాళ్ళకి మా మీద దయ కలిగిందా? ఆ విక్రమార్కుని దయ కోసం ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నావు? నా స్వామిని గుర్తించలేనంత గుడ్డిదాన్ని అనుకున్నారా? ప్రభు, నాతో పరిహాసం ఆడుతున్నారా? అవును, నీ జీవితం ఇప్పుడు హాస విలాసాల్లో ఉన్నందువల్ల మా మాటలు నీకు పరిహాసంగానే అనిపిస్తాయి. ప్రభు, మీ రాక కోసం 1000 కళ్ళతో వేచి జీవోత్సవంలా ఉన్నాను. మీ పాదాలపై వ్రాలగలిగే పవిత్ర క్షణం కోసం ఎదురు చూస్తున్నాను. ప్రభు, మీ రూపం మీరు ధరించి నాకు ఆ భాగ్యం ప్రసాదించండి. మా దేహాన్ని ధరించిన విక్రమార్కుడెక్కడ? ప్రత్యేక మందిరంలో ఉన్నాడు. ఓ, ప్రత్యేక మందిరము, ప్రత్యేక సౌకర్యము. ఇంత నిర్భయంగా మాట్లాడగలిగే నీ సాహసం ప్రశంసించదగ్గదే. నా సాహసం కాదా మరి? మా దేహాన్ని ధరించిన ఆ దుష్టుణ్ణి అంతఃపురాతిథిగా సేవిస్తావా? ప్రభు, ఈ కఠిన వాకులతో నన్ను గాయపరచడం కన్నా మీ ఖడ్గధారతో నా శిరస్సును వేయి వక్ర చేయండి. భేష్, శత్రువును అంతఃపురంలో దాచి మా ముందు పతిభక్తి ప్రకటించదలిచావా? ప్రభు, శత్రువు దూరమైతే సులభంగా మీ దేహాన్ని మీరు పొందడం కష్టసాధ్యమని భావించి అతడు ఇక్కడ ఉండడానికి అంగీకరించాను. అంతేకాని అది అపరాధం అనుకోలేదు ప్రభు. అంతఃపుర స్త్రీ జీవితానికి కళంకము, మాకు అపయశము అని కూడా భావించలేదు. అవును, శత్రువు మా రూపంలో ఉన్నప్పుడు నిన్ను ప్రశ్నించగలవాడెవడు? శంకులమైపోయిన మీ మనసునకు ఇంత అశాంతి కలిగించిన నా జీవితం ఇంకా ఎందుకు అంతరించిపోవటం లేదు? వద్దు, నాకు ఈ జీవితమే వద్దు. మీ హృదయంలో స్థానం లేని నా బ్రతుకు ఈ భూగర్భంలో కలిసిపోనివ్వండి. కానీ ప్రభు, ఒక్క మాట, నేను మరణించే ముందు అగ్నిసాక్షిగా నా నిర్దోషత్వాన్ని నిరూపించుకునే భాగ్యాన్ని ప్రసాదించండి. ప్రభావతి, నీ నిర్దోషత్వాన్ని తుటిలో అగ్నిదేవుడే చెప్పగలడు. మహారాణి మాయమైంది. అదృశ్య రూపంలో మమ్మ రహస్య గుహాలయానికి తీసుకెళ్ళి అదిగో ప్రాణరహస్య స్థావరం చెరువులోనే ఉంది. ఆగండి, అడుగు ముందుకు వేశారా భస్మం అయిపోతారు. అక్క రూపవతి, గుహలో మాకు మంచి మాటలు చెప్తుంది ఇవే నాన్న. నా స్వామిని మోసగించి ప్రాణరహస్యం తెలుసుకున్నారు. మిమ్మల్ని ఏం చేస్తానో చూడు. ఆగు మూర్ఖురాలా! కఠిన శిలాబంధితమై ఈ కారడివిలో పడు. భట్టి, వీరసేనుడి ప్రాణరహస్యాన్ని చేజిక్కించుకోవటం సాధారణ విషయం కాదు. పసిబిడ్డను ఆ రాక్షసుడి కొండనాలుగు వద్ద బలి చేయాలి. ఏమిటి? పసిబిడ్డను బలి చేయాలి? అవును. నాన్నగారు, నేనున్నానుగా, ఆలోచన దీనికి. పదండి నాన్నగారు. కుమార, నిన్ను బలి చేయడం స్వామి, వేరే మార్గం ఏదైనా? లేదు నాయనా. పదం. హసరమన్నవా?
ప్రభు ఏమిటిది? ఇది మా ఉపాసనా మందిరం. ఇదా మీ ఉపాసన? అంబ దీవెనలు పొందిన మీరు ఆనంద నందనవనాలు సృష్టించగలిగి కూడా నికృష్టమైన ఈ పిశాచ వాతావరణం కల్పించుకున్నారు. ఇంతకన్నా మీరు నాకు విధించే కఠిన శిక్ష ఏమో? నీలో రేగిన నికృష్టమైన వాంఛల కన్నా అసహ్యకరమైనదా ఈ వాతావరణం? జై శాంభవి! అగ్నిలో ప్రవేశించి మా సమక్షమున నీ పాపము భగ్గున మండవలే. మీ ఆజ్ఞ ఆనందంగా శిరసా వహిస్తాను ప్రభు. అమ్మా భద్రకాళి, నా భర్త ఆజ్ఞగా నీ పాదాల ముందు అగ్నికి ఆహుతయ్యే మహాభాగ్యం ప్రసాదించావు. సంతోషం. కానీ మధుర కళామయులే మహనీయ సంస్కారమూర్తిలే అలరారే నా భర్తలు ఈ మారణ మాచర్య ద్వేషాలు ఎందుకు ప్రోత్సహిస్తున్నావమ్మా? వారి ఔనిత్యాన్ని కోరుతూ ఇంతకాలం నిన్నే పూజించేనే నువ్వు నాకిచ్చే వరం ఇదా? దుష్టులను శిక్షించడానికే కాని మంచి వాడిని పిశాచాలుగా మార్చడానికి కాదమ్మా నీ ఉగ్రరూపం. అమ్మా నా మరణంతోనైనా శాంతించి నా భర్తకు పూర్వపు దైవత్వాన్ని ప్రసాదించు తల్లి, ప్రసాదించు. ప్రభు, మీరు విక్రమార్కుని దేహం ధరించి ఉన్నందువల్ల నీ పాదాల మీద ప్రణమిల్లే భాగ్యానికి నేను నోచుకోలేదు. నా మనసులో ప్రతిష్ఠించుకున్న మీ మధురమూర్తికి మనసారా నమస్కరిస్తున్నాను. ప్రభు, అహర్నిశలు మీ రాక కొరకు కలవరిస్తున్న మన చిరంజీవిని మరిచిపోకండి ప్రభు, మరిచిపోకండి. ఆగండి మన్నవా, ఇది మీకు మంచిది కాదు. ఎన్ని దినాలు ఈవు చేసిన పనికి మారాడకనే పోతే తల్లి నుండి కూరలు తప్పిస్తేవి, పరాయి దొరసానిని బలత్కరిస్తేవి, నిన్ను నమ్మిన ఇల్లాలని నిప్పుల్లో దూకమంటేవి. నీ చేతలిక చూడలేను. జిగిలి, ఏమే జిగిలి, నీవా మాకు నీతులు బోధించుదానవు? తొలగలేను. ఆ తల్లితోనే నన్ను దహించండి. మాయామారణి సిగ్గుమాలిన నీ చర్యకు అగ్నిదేవుడు సహితము తల వంచినాడు. శత్రువును ఎదుర్కొనలేక భార్యను అగ్నికి ఆహుతి చేసిన పిరికి పంద. విక్రమార్క, నీవు రా పిరికి పందవు మా అంతఃపుర స్త్రీలను అర్థించి తలదాచుకుంటేవే. వృధాలాపములెందుకు? యథారూపం పొంది చూపించు నీ ప్రతాపం. ఇంతకాలము ఈ సమయమునకే ఎదురు చూచుచుంటిని. నిన్నంత ముందుంచి నా పంతము నెరవేర్చుకున్న సమయం ఆసన్నమైనదిరా. కదులు. ప్రభు ఆగండి. జై శాంభవి. మాతా శాంతి. విక్రమార్క, పద మన బలాబలములు చూసుకుందాం. నేను సిద్ధమే, పద. ఆ దేహములో ప్రవేశించు.
పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పేదవులు అడిగిన రుచి రాత్రి